పోలీసుల కాల్పుల్లో ఒక వ్యక్తి రక్తపు మడుగులో పడిపోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మొదట బయటకు వచ్చిన వార్తల ప్రకారం ఇది ఒక సాధారణ ఆపరేషన్లా కనిపించినా క్రమంగా వివరాలు వెలుగులోకి రావడంతో ఈ ఘటన చుట్టూ అనేక సందేహాలు తలెత్తాయి. ఆత్మరక్షణలో కాల్పులు జరిగాయి అన్న పోలీసుల వాదనకు అసలు అవసరమా అన్న ప్రజల ప్రశ్నలకు మధ్య ఈ ఘటన నిలిచిపోయింది. ఘటన జరిగిన ప్రాంతం ఒక్కసారిగా హాట్స్పాట్గా మారింది. భారీగా పోలీసు బలగాలు మోహరించబడ్డాయి. రోడ్డుపై రక్తపు మరకలు, చుట్టూ గుమిగూడిన ప్రజలు, ఫోన్ కెమెరాల్లో వీడియోలు తీస్తున్న యువకులు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. అదే సమయంలో అధికారిక ప్రకటన రావడంలో ఆలస్యం కావడంతో వదంతులు నిజాల కంటే ముందే ప్రజల్లోకి వెళ్లిపోయాయి. పోలీసుల కథనం ప్రకారం ఆ వ్యక్తి ప్రమాదకర ఆయుధంతో పోలీసులపై దాడికి ప్రయత్నించాడని, పరిస్థితి అదుపు తప్పడంతో ఆత్మరక్షణలో కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. కాని ప్రత్యక్ష సాక్షుల మాటలు మాత్రం భిన్నంగా వినిపిస్తున్నాయి. అతడు పరారీలో ఉన్నాడు, కాని పోలీసులపై దాడి చేసినట్టు కనిపించలేదు అని కొందరు చెబుతుండగా, మరికొందరు ఎవరూ వినని గొడవ జరిగింది అని అంటున్నారు. ఈ విభిన్న కథనాలే అసలు వివాదానికి కారణమయ్యాయి. ఇలాంటి ఘటనలు జరిగే ప్రతిసారీ ఒకే ప్రశ్న ముందుకు వస్తుంది: పోలీసులకు కాల్పులు జరిపే అధికారం ఎప్పుడు, ఎంతవరకు? చట్టం ప్రకారం పోలీసులకు ఆత్మరక్షణలో కాల్పులు జరిపే హక్కు ఉంది. కాని ఆ హక్కు దుర్వినియోగమవుతుందా, లేక పరిస్థితులు నిజంగా అంత తీవ్రమా అన్నది ప్రతి కేసులో విడిగా పరిశీలించాల్సిన విషయం. ఈ ఘటనలో కూడా అదే చర్చ మొదలైంది. మానవ హక్కుల సంఘాలు వెంటనే స్పందించాయి. ఎన్కౌంటర్ల పేరుతో న్యాయ ప్రక్రియను పక్కన పెట్టకూడదు అని వారు హెచ్చరించారు. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీస్ సంఘాలు మాత్రం తమ సిబ్బందిని సమర్థించుకుంటున్నాయి. రోజూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నాం, పరిస్థితి చేయి దాటితే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని అంటున్నాయి. ఈ ఘటనను సామాజిక కోణంలో చూస్తే ప్రజల్లో ఉన్న భయం కూడా బయటపడుతోంది. రేపు ఎవరికైనా ఇలాగే జరగొచ్చా అన్న అనుమానం మొదలైంది. ముఖ్యంగా యువతలో ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కొందరు పోలీసులను తప్పుబడుతుండగా, మరికొందరు నేరస్తులపై కఠిన చర్యలు అవసరం అని వాదిస్తున్నారు. ఈ రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాజకీయంగా కూడా ఈ ఘటన వేడెక్కింది. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో చట్టపాలన పూర్తిగా విఫలమైంది అని ఆరోపించారు. అధికార పార్టీ మాత్రం పోలీసుల చర్యలను రాజకీయం చేయవద్దు అంటూ స్పందించింది. ఈ ఘటనను రాజకీయ లాభానికి ఉపయోగించుకుంటున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇలాంటి కాల్పుల ఘటనల్లో మరో కీలక అంశం మీడియా పాత్ర. కొన్ని ఛానల్స్ సంచలన శీర్షికలతో వార్తలు ప్రసారం చేయటం వల్ల ప్రజల్లో భయం మరింత పెరిగిందని విమర్శలు వచ్చాయి. పూర్తి వివరాలు రాకముందే తీర్పులు చెప్పడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ప్రజాభిప్రాయం ఒకవైపు మొగ్గితే నిజం బయటకు వచ్చినా దాన్ని మార్చడం కష్టమవుతుంది. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి పరిస్థితి, అతడి నేపథ్యం, గత చరిత్ర ఇవన్నీ కూడా కీలకంగా మారాయి. అతడు నేర చరిత్ర ఉన్న వ్యక్తేనా, లేక సాధారణ పౌరుడా అన్నది తేలితేనే ఈ ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పోలీసులు అతడి నేపథ్యంపై దర్యాప్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. కాని దర్యాప్తు ఫలితాలు వచ్చేవరకు అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయి. మొత్తానికి ఈ పోలీసుల కాల్పుల ఘటన ఒక వ్యక్తి గాయపడిన ఘటనగా మాత్రమే కాకుండా వ్యవస్థపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. పోలీసుల భద్రత, ప్రజల భద్రత, చట్టపాలన, మానవ హక్కులు ఈ 4 అంశాల మధ్య సమతుల్యత ఎలా సాధించాలి అన్నదే అసలు చర్చ. ఈ ఘటనకు నిజమైన న్యాయం జరగాలంటే పారదర్శక విచారణ తప్పనిసరి అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ కేసులో చివరికి నిజం ఏదైనా కావచ్చు, కాని ఒక విషయం మాత్రం ఖాయం: రక్తపు మడుగులో పడిపోయిన ఆ దృశ్యం ప్రజల మనసుల్లో చాలా కాలం మిగిలిపోతుంది. అది పోలీసులపై నమ్మకాన్ని పెంచుతుందా, లేక భయాన్ని కలిగిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రభుత్వం, వ్యవస్థ ఈ ఘటన నుంచి ఏం నేర్చుకుంటాయో అన్నదే అసలు పరీక్ష. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి మానవ హక్కుల కమిషన్ చేసిన తాజా వ్యాఖ్యలు లేదా పోలీసులు కోర్టుకు సమర్పించిన ప్రాథమిక నివేదిక గురించి మీకు మరిన్ని వివరాలు కావాలా?